హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రాగి పిండితో చపాతీ ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అదే కప్పుతో 2 కప్పుల దాకా రాగుల పిండి తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే టేస్ట్ కోసం బాగుంటుంది. కొంచెం గోరువెచ్చగా నీళ్ళు కాగబెట్టుకొని కొంచెం కొంచెంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది పిండి. పిల్లలకి పెద్దలకి ఎవరైనా సరే ఈ ఈ మధ్యలో చాలామంది ఇంకా డైటింగ్ అని అది ఇదని ఈవినింగ్ టైంలో చపాతీ తినడం స్టార్ట్ చేశారు కదండి. రోజు పాటు గోధుమ పిండి చపాతీ కంటే ఈ విధంగా చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలకి కూడా ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం లెవెల్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫీడింగ్ చేసే మదర్స్కి కూడా చాలా చాలా హెల్తీగా ఉంటుందండి. ప్లీజ్ ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.